ఇష్టం ధర్మం ఎస్టీ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే కాల ఎముడైనాడు. వివరాల్లోకి వెళ్తే కవిటి మండలం కరాపాడు గ్రామానికి చెందిన కొంతల దిలీప్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన మీనాను 5 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ ప్రేమకు గుర్తుగా 5 ఏళ్ల పాప ఉంది. అయితే భార్యాభర్తలు ఇద్దరు తరచూ గొడవ పడేవారు. భార్య మీనా గర్భవతిగా ఉండడంతో ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. తిరిగి వచ్చే టైంలో ఊరి పొలిమర వద్ద ఏం జరిగిందో ఏమో తో కుట్టి చంపాడని తండ్రి బోడయ్య. నా కుమార్తె పేరు రౌతిరెడ్ల మీనాక్షి. సాయంకాలము 6 గంటల 5 నిమిషాలకి ఈ హాస్పిటల్ తీసుకెళ్తామని వచ్చారు మా అల్లుడు దిలుపు వచ్చి అలా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. సోంపేట తీసుకెళ్ళి అటు నుంచి వైద్యం చూపించుకొని వచ్చేటప్పటికి ఈ రైల్వే ట్రాక్ అది వచ్చేటప్పటికి 8 గంటలు అయ్యింది. 8 గంటలకి మేము ఇక్కడి నుండి ఫోన్ చేస్తే వచ్చేస్తున్నాం అమ్మ అనుకొని అన్నది మా పాప మీనాక్షి. వచ్చేస్తామంటే ఆ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత దానయ్య అనే వాళ్ళు ఆ గుమ్ము పక్కన త్రోవ ఉంది, రైలు రూట్కి అవతలకి వెళ్ళడానికి. అక్కడ దిగి ఒక చిన్న రాడ్తోని తల మీద పొడిచారనమాట. తల మీద పొడిచేయడము పూర్తి మొహమల రక్తం అయిపోయింది. కత్తితో ముక్కలు గంటలు చేస్తారు తలల్లా చేసి దాని తర్వాత మెడ పిసికేశారనమాట. గుంతుకు వెళ్ళి మాట రాదు. బొగ్గుల గిగ్గులన్నీ వాసుపునిలాగా కుట్టేసి దాని తర్వాత ఇక తోసేసారు. తోసేసిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యింది. 5 మాసాలు ప్రెగ్నెంట్ అయ్యేంత కడుపు మీద తన్నేశారు అనమాట. తన్నేసి అమ్మ అనుకొని కేకలేస్తుంది, కానీ మరి ఇంత దూరం వినిపించకపోయి అలాగ వచ్చి అతను ఏంటంటే చేశారు, ఆ బైకులు తీసుకొచ్చి బైక్ మీద వెళ్ళి తిరిగేసేసారు పాపకి. ఒక చిన్న కొబ్బరికాయ చెట్టు లాగా దాని మీద పడిపోయింది. ఈ పళ్ళని రాలిపోయి ముఖం వాసిపోయి అలాగా వచ్చినప్పటికీ ఇక అతను ఏంటంటే చేశారు, ఏవో నా భార్యకి చంపేశారు అనుకొని కాలనీ గేట్ దగ్గరికి పరిగెట్టి వెళ్ళి అక్కడ ఒక స్తంభంలాగా ఉంది, అక్కడ పడిపోయి ఏం మూర్త అయిపోయారు అనుకొని ఆ కాలనీ వాళ్ళు వచ్చి అతనికి నీరు పడితే ఎక్కడ ఒక్క దెబ్బ కూడా తగలలేదు. శుభ్రంగా అయిపోయారు. అదో నా భార్య కుట్టేస్తున్నారు అనగానే వాళ్ళంతా వచ్చి చూసేటప్పటికి ఎవరూ లేరు. అంటే చేసింది మాత్రము అతని భర్తే దిలిపే చేశారు ఈ పని. ఇంకెవరో 2-3 ఉన్నారనుకొని డబ్బులు కట్టి తీసుకొచ్చారు. మరి ఎవరు వాళ్ళు దొరకలేదు. వాళ్ళ పేర్లు తెలియదు, ఇతని పేరే తెలుసు.